ఎవరైనా వచ్చి మన మెడకట్లో తెంపాల్సిన స్థితిలో మనం లేం. తెంపవతలు బరీ సింహ గర్జన చేయాల్సిన కాలం. హల్లెలూయా. నా 2 కాళ్ళకు కూడా ఇట్లా గాయాలైన రోజు డ్రెస్సింగ్ అవుతుంది, కొంచెం కష్టంగా ఉందని తెలిసి ఒక దైవజన్ నన్ను ఓదార్చడానికి వచ్చాడు. నన్ను ఓదార్చడానికి వచ్చేటప్పటికి నేను దేవుని వాక్య పరిచర్య చేస్తున్నాను. వెనకాల కూర్చొని అతనికి వచ్చిన సంగతి మర్చిపోయి వాక్యంలో లీనమై బాగా సంతోషించి బలపడి ఏడ్చి ప్రార్థన చేసుకుని వచ్చిన సంగతి మర్చిపోయాడు. అందరూ ప్రైజ్ ది లార్డ్ చెప్పేసి వెళ్ళిపోతున్న త్రోవలో గుర్తుకొచ్చిందని మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. అన్న అసలు యాక్చువల్గా మిమ్మల్ని ఓదార్చాలని ఆదరించాలని వచ్చానన్నా, కానీ మీ ముఖంలో అలాంటి పరిస్థితి ఏం కనపడలేదు. మేమే ఓదార్చబడి ఆదరించబడి తిరిగి వెళ్ళిపోయాము. నేను చెప్పాను, నాయన రోగవేదన వస్తే శరీరానికి వస్తుంది కానీ ఆత్మకి ఏమొస్తుంది నాన్న. అది బలహీనత వస్తే రోగం వస్తే శరీరానికే కదా. ఇది ఎలాగో కురిసించి నశించాల్సిందే కదా. ఒక గాయం లేకుండానైనా పెట్టులో పెట్టాలి, గాయంతోనైనా పెట్టాలి. లేకపోతే బోర మోగి తీలో పేస్తూ రక్తం వెజ్జం అడ్రస్ లేకుండా పోతుంది. దాని గురించి పెద్ద విశేషం ఏమీ లేదు. ప్రభు కృపలో శరీరానికి అయితే అవుతుంది కానీ ఆత్మకి ఈ రెండింటికి మధ్యలో ఉన్న మనసు కూడా ఏమవుతున్నానా అని చెప్తే అతను అన్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఓదార్చాలని వచ్చి నన్నే మీరు బలపరిచేస్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, మా నాన్నగారు చనిపోయినప్పుడే విడవబడిన కుటుంబ సభ్యుల ఆదరణ కోసమని వచ్చిన వాళ్ళందరూ మా సాక్ష్యాలు విని వాళ్ళు ఆదరించబడి వెళ్ళిపోయారు నాన్న. ఇప్పుడు కొత్తగా ఏముంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దైవిక సమాధానాన్ని మనకిస్తాడు. మనం ఆయన ఒక్కరిని పొందుకుంటే సరిపోద్ది, ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. 100 రోగాలకి ఒకటే మందు, ఆ మందు పేరు పరిశుద్ధాత్మదేవుడు. మరి ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఒక రకంగా, బాధ వచ్చినప్పుడు ఒకటో, జబ్బు వచ్చినప్పుడు ఇన్ని మందులే ఉండవు, ఒకటే. హల్లెలూయా. ఏదో వచ్చినా అదే గోలి, యేసు రక్తమే, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాలము గొమొర్రా పొలములో పుట్టినటువంటి సొదొమ ద్రాక్షవల్లిని గురించిన తీవ్రమైన సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడారు. మరొక విషయాన్ని ఈ పూట మనము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ అత్యంత కఠినమైన మాటలు వాడబడ్డాయి. నువ్వు చూస్తావు కానీ అంతలో అడుగు పెట్టడానికి వీల్లేదని మాట్లాడాడు. ఏదైనా మన కళ్ళ ముందుకు వచ్చి చేరువకు వచ్చి అందినట్టుగా వచ్చి చేజారిపోవడం ఎంత బాధ అనిపిస్తుంది. ఎన్నో ఏండ్లుగా నువ్వు ఎదురు చూస్తున్న ఫలం అయితే, కోరుకుంటున్న డెస్టినేషన్ అయితే, నీ జీవిత లక్ష్యం అదే అయితే, అవి ఎన్నేళ్ళని అడుగుతారా? నాట్ లెస్ దెన్ 80 లాంగ్ ఇయర్స్. దైవజనుడైన మోషే వాగ్దానపు దేశ కలకని ఆ సుందర స్వప్నాన్ని కళ్ళలో నింపుకొని రేయింబవలు ప్రయాసపట్టానికి సకల సుఖభోగాలు వదులుకొని ఒకే ఒక లక్ష్యంతో గురితో నడక సాగించిన ప్రయాణంలో అప్పటికి 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్లో ఒక్క సుఖం తెలియదు, ఒక్క సంతోషం తెలియదు, ఒక ఇన్సెంటివ్ లేదు, ఒక ప్రోత్సాహకం ఉండదు, ఏముండదు. ప్రతిరోజు ప్రయాసపడాలా, ప్రతిరోజు దేవుని ఉగ్రతను ఎదుర్కొంటూ రావాలి, ప్రతిరోజు దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడాలా. ప్రతిసారి ముందు కడుపు వెనకాల వీపు అంటారు. అర్థం ఏంటంటే, ముందు గాయాలు తగులుతున్నాయి, వెనక గాయాలు అంటే ప్రజల వలన వస్తున్న పోరాటాలు, దేవునితో ఎదుర్కోవాల్సిన ఆ పోరాటం, ఇవన్నిట్లో నలిగిపోతున్నాడు. ఇన్నెందుకు భరించాడు, సహించాడు? వాగ్దాన దేశాన్ని ప్రజలకు స్వాస్థ్యం ఇస్తున్న తరుణంలో ఒక సూది మోపే జాగా కూడా మోషేకి లేదు కదా. లేవి గోత్రికుడు అయిన కారణంగా యెహోవా స్వాస్థ్యం తప్ప మరికేం స్వాస్థ్యం ఉండదు కదా. మరి ఏంటి అతనికి దక్కిన ప్రయోజనం అంటే, వాగ్దాన దేశానికి వెళ్ళటం, ఇంకేమీ ఆశపల్లా. ఇప్పుడు అది పోయింది. దీన్ని లైట్కి ఎట్లా తీసుకుంటా అని చెప్పండి. అందరికీ ఏ పూట కాపాట సాయంత్రానికి జీతం ఇస్తున్నారు. అందరికంటే పెద్ద పన్నోడికి ఏమో మీరు లాస్ట్లో ఇద్దాం లేరా అన్నాడు. సరే నాకు ఆఖరణ వస్తుంది కదా అని చెప్పేసి ఎవరి దానికి ఇచ్చేస్తుంటే ఇతని చేతులతోనే పంచిపెట్టాడు. లాస్ట్లోకి వచ్చాక నీకు లేదు పో అంటే ఎట్టుంటుంది మూమెంటు? అది ఈజీగా తీసుకునేదా? పర్వాలేదు అనుకోగలమా?
అరే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే నీ పనికి జీతం లేదంటే వాడు భరించలేడే. 80 సంవత్సరాల త్యాగం, రాజరికాన్ని వదులుకున్నటువంటి అనుభవం, సుఖభోగాలని బలిపీఠం పెట్టేసిన సమర్పణ, ఇలాంటి జీవితానికి 80 సంవత్సరాల తర్వాత ఒక సుందరమైన స్వప్నం, అందమైన కళ, వాగ్దాన దేశంలో అడుగుపెట్టే మూమెంట్. ఇక దగ్గరికి వచ్చేస్తే దేవుడు, నానా నెబో కొండ మీదకి రా, నీకు కూడా చూపిస్తానన్నాడు. మంచి హుషారుగా కొండ ఎక్కేసాడు. సేనాయి కొండలు అధిరోహించడానికి నెబో కొండ మీద లెక్కేయండి, ఏసు రక్తం ఏం చేయం. ఒకసారి యెరూషలేము వెళ్ళి వచ్చినప్పుడు తెలిసింది ఇది ఎంత ఉంటుందో అది ఎంత ఉంటుందో. పోనీ ఇవాళ రేపు వెళ్ళే పని ఏముంది, గూగుల్ చేసుకోవడమే కదా, చూసుకోండి కొలతలు మీకు అర్థమైపోద్ది. గబగబా నెబో శిఖరం ఎక్కిస్తే అదిగో అదిగో కనబడుతుందా, అదే వాగ్దాన దేశం, ఒకసారి చూడన్నాడు. ఇక్కడ దాకా వచ్చే చూడటం ఎందుకు ప్రభు, ఎలాగ రేపు వెళ్ళిపోతాం కదంటే, నువ్వు వెళ్ళవు. మీరు ఓకే అనుకోగలమా, ఈజీగా తీసుకోగలమా, సరే నీ చిత్తం. అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగిన పాయింటేనా? నువ్వు చూచెదవు కానీ అందులో ప్రవేశించలేవు. ఈ మాట ఒక భక్తిహీనుడికో, అవిధేయుడికో, తిరుగుబాటుదారుడికో, పాపిష్టుడికో, దేవుని భయము లేనుడికో, దేవుని కోసం బతకని వాడుకో, ఏం చేసావు నీ జీవితంలో, దేవుని వల్ల పొందుకోవటం తప్ప దేవుని కొరకు ఏం చేశావు అని అడగాల స్థితిలో ఉన్నవాడికి అయితే ఓకే అనుకోవచ్చాము. కానీ మోషే క్యారెక్టర్ ఎట్లాంటిదండి? తన కోసం దాన్ని బతికాడా? 40 సంవత్సరాలు ప్యాలెస్లో పెరిగిన ఫరో కుమార్తె కొడుకుగా పెంచమని కోరిన దేవుని కోసమే పెంచబడ్డాడే. వీడిని తీసుకొని పోయి పాలిచ్చి నా కొరకు పెంచు, నీకు జీతం ఇస్తానని కదా పురమాయించింది ఆవిడే. నా కొరకు పెంచ చెప్తే కూడా అలాగే నమ్మని వెళ్ళి దేవుని కోసం పెంచింది. కొడుక ఇది మంద కాదురా, ఈ డబ్బు మంద కాదు, ఈ రథాలు, ఈ ఆస్తులు, బంగారాలు మనకి కావు. మనదిగో అడుస్తొక్కుతున్నారు, ఇటుకలు చేస్తారే, వారు మన స్వజనులు, వారి విమోచన కొరకే దేవుడు పుట్టించాడు. మీ కొరకు ఒక విమోచకుని పుట్టిస్తాను దేవుడు చెప్పాడు. ఆ వరపుత్రుడు నువ్వే కొడుక, నీదే బాధ్యతరా అని ఆ సేవ, ఆ భారాన్ని రక్తంలో మరిగించి పెంచేసింది తల్లి. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారం చూశాను. ఒక చోట నేను మాట్లాడుతుంటే దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను. ఎవరు పెద్దవాళ్ళు? నువ్వు పెద్దవాడు ఏంటకి సాక్ష్యం ఏంటి, రుజువు ఏంటి, నిదర్శనం ఏంటి? ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారంటే దేన్ని బట్టి అనాలా? సుఖభోగాలను చూస్తూ, ఆస్తుపాస్తులను చూస్తూ, మా నాన్న రాజుగారు, మా అమ్మ ఇలాగా, మాకున్న ఆస్థితి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. ప్రజల భారం అర్థం చేసుకుంటే, వాళ్ళ విమోచన కొరకు ఒక భారం వస్తే, ఆత్మల కొరకు తపన నీకు వస్తే, నీకు మెచ్యూరిటీ వచ్చినట్లు లెక్క. లేకపోతే సేవలో పెద్దోనని చెప్పుకున్నా, సంఘ పెద్దగా నీవు ఉన్నా, నువ్వు ఇంకా చిన్నపిల్లడివే. 70-80 సంవత్సరాల వయసున్న ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకుని ప్రభు మీరు పిల్లకాయలు అనలేదా? వయసును బట్టన్న మాట కాదు కదా, వారు ఆధ్యాత్మిక పరిపక్వత అంతే ఉండింది. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. నేను ఎందుకు ఎంత చెప్తున్నాను మోషే గురించి అంటే, ఆయన గురించి చెప్పాల్సిన దాంట్లో ఇంకా 10% కూడా చెప్పలేదు. అంత సేవ చేశాడు ఆయన, అంత సేవ చేశాడు. అలాంటి ఆయన్ని పట్టుకొని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చూస్తావు కానీ పొందలేవు అన్నాడు. మీ మటుకు మీరు మోషేని పక్కన పెట్టు, ఈ మాట నీదంటే నువ్వు తీసుకోగలవా? కెన్ యూ యాక్సెప్ట్ దట్? కెన్ యూ రిసీవ్ ద వర్డ్? నో లార్డ్. గుండె పగిలిపోద్ది. ఏం చేసావు కనుక? మోషేతో పోల్చుకుంటే నీ త్యాగం ఏంటి, నీ సమర్పణ ఏంటి? సింపుల్ లాజిక్ చెప్తాను. రాజరికాన్ని, రాజకుమారుడికి అవకాశాన్ని, సకల వైభోగాల్ని వద్దు అనుకున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని కొరకు చాలా వద్దనుకున్నాం. వద్దనుకున్నవన్నీ పాపాలే, శాపాలే, నష్టకారకమైనవే. చాలా ఆశలు, చాలా కోరికలు, చాలా వ్యసనాలు, చాలా అవసరాలు మన కళ్ళ ముందుకు వస్తుంటే వద్దంటున్నాం. మనం వద్దనేవన్నీ కూడా పాపిష్టివి. మోషే వద్దన్నవి సర్వశ్రేష్టమైనవి. మనకి ఏవేమి నష్టం కలిగించేవో వాటిని వద్దనుకుంటున్నాం మనం. దొంగతనం, వ్యభిచారం, మద్యపానం, ఇవన్నీ అల్లరితో కొన్ని ఆటపాటలు, వ్యసనాలు, ఇవన్నీ మనకు నష్టం కలిగించేవి. నష్టం కలిగించే వాటిని వద్దనుకుంటే మనకే లాభం కదా. ఇందులో త్యాగాలు ఏముంటాయి? నేను చాలా భయంకరంగా తిరిగి అన్నీ మానేశానంటే దాంట్లో త్యాగం ఏముంది? నీకు మేలే కదా. కానీ మోషే కానీ, కొత్త నిబంధనలో పౌలు గారు కానీ వాళ్ళు వదులుకొని అన్నీ లాభకరమైనవి, ప్రయోజనకరమైనవి, సర్వశ్రేష్టమైనవి. రివర్సల్ చెప్తాను. పరిశుద్ధులు అనండి, ప్రయోజనకరమైన వాటినే వదిలేసుకున్నారు.
మనం చెడ్డ వాటిని వదులుకోలేకపోతే అలాగా ఒక బలహీనత, ఒక మాట, ఒక ఆశ, ఒక చూపు, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది పరలోకానికి పనికి రాదు, ఇది దేవుని చిత్తం కాదు అని తెలిసి తెలిసి మనకే ప్రమాదం కలగజేస్తున్న దాన్ని కూడా వదులుకోకపోతే ఎలా? షుగర్ హైలో ఉన్నప్పుడు స్వీట్లు తినేస్తే, బీపీ హైలో ఉన్నప్పుడు ఉప్పు ఫుల్లుగా వేసుకుంటే నీకేమన్నా సోయుందా అని అడగరా? మరి పాపం పరిపక్వే మరణానికి కానీ నరకానికి వెళ్ళిపోయే భయంకర పరిస్థితులు కనబడుతుంటే ఇంకా ఆశలు వెంబడి వెళ్తున్నామంటే నీకేమన్నా బుర్ర పని చేస్తుందా? త్యాగధనులే దెబ్బలు తినేస్తే ఒకరోజు 2 రోజులు భక్తి చేసిన బ్యాచ్ కాదు, 40 రోజులు భక్తి చేసిన బ్యాచ్ కాదు, 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక్క రోజున ఎంటర్టైనింగ్ ఉందా? ఒక రోజున తప్పు చేశాడు, ఒక రోజున వ్యతిరేకంగా ఉందా? తన కోసం తను బతికాడిపోని నన్ను మనగాడితే ఎప్పుడు రోజు మీటింగ్సేనా? ఎప్పుడు ఇదేనా? మీకేం అసలు పర్సనల్ లైఫ్ ఉండదా? అసలు ప్రైవేట్ స్పేస్ ఉండదా మీకు? బైబిల్లో దైవజనుల పేర్లు ఒక 50 పేర్లు చెప్పి ఏలో ఎవరికైనా ఉందా అని అడిగాను. నిజమే. మొన్నకైనా గంట క్లాస్ తీసుకునే ప్రయత్నం చేశాడు. నాకు వినే ఓపిక ఉంటుంది కాబట్టి చెప్పనిచ్చాను. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ కెనాట్ నెగ్లెక్ట్ ద ఫ్యామిలీ. You need to spend quite time and quality time with the family. You cannot simply deny the family. చెత్తకోటి సైడ్ ఫ్యామిలీ 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 అని నేను బైబిల్లో వరుస కొన్ని పేర్లు చెప్పి ఈయన ఫ్యామిలీకి ఎంత టైం ఇచ్చి ఉంటాడు సార్, మరి అది ఈయనంత ఇచ్చి ఉంటాడు సార్, ఈయన ఏం చేశాడు సార్, వీళ్ళందరూ భ్రష్టుల, వ్యభిచారుల, బాధ్యత లేని వల్ల, బలాదురు తిరిగిన వల్ల, వాళ్ళ అనుబంధాల కంటే ఆప్యాయతల కంటే మించిన భారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హనోకు దేవునితో నడుస్తూనే కుమారులను కుమార్తెలకు అన్నాడు. దావీదు 40 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. 40 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. అతని దినచర్య గుర్తుందా మీకు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు కదా, 7 సార్లు ప్రత్యేకంగా ఆరాధన చేస్తాడు. దినారాత్రులు వాక్యం చదువుతాడు. ఎంత టైం ఎవరికి ఇచ్చుంటాడు ఈజీగా అర్థం చేసుకోండి. మీరు కూర్చొని టైం టేబుల్ రాయండి. పొద్దున్న 4 గంటలు వేస్తాడు అనుకోండి, ఒక అరగంట ప్రార్థన, ఒక పావు గంట వాక్యం. నువ్వు ట్రై చేయి, 24 hours టైం టేబుల్ రాసి ట్రై చేయి, చెక్కిపోతుంది నీకు. ఎవ్రీ బైబిల్ స్కూల్లో స్టూడెంట్స్కి ఇచ్చేస్తాను ఏంటంటే నేను ప్రతి బైబిల్ స్కూల్లో డేవిడ్స్ టైం టేబుల్ రాయమని చెప్తాను. దానికి చాలా మార్కులు ఇస్తాను, అసలు క్షమించను. లేకపోతే రోజుకు 3 ప్రార్థనలు చేసి 7 ఆరాధనలు చేసి వాక్యాలు చదివి మళ్ళీ పాటలు రాయాలి, లోపే ట్యూన్లు చేయాలా? ఖాళీగా పని పట్టలేని మనిషి. రాజ్యం పరిపాలన. అతను 40 సంవత్సరాల కాలంలో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడట. ఇంత పోరాటాలు యుద్ధాలు చేసి సంపాదిస్తే టన్నుల కొద్ది బంగారం అండి, టన్నుల కొద్ది బంగారం. అంత బంగారం తెలిస్తే నా ప్రశ్నకు జవాబు చెప్పు. పెద్ద కొడుకు ఎంత బంగారం ఇచ్చాడు, రెండోడికి ఎంత ఇచ్చాడు, కూతురికి ఎంత ఇచ్చాడు? చదవండి సమూయేలు గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాలు, ఎక్కడ పడితే అక్కడ చూడండి. రాజుల గ్రంథం. నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను ఇస్తున్న కానుకంట 6,000 మనుగుల ఓఫీరు బంగారం, 14,000 మనుగుల శుద్ధి చేసిన వెండి, ఇది కాక ఇత్తడి పనికి ఇత్తడి, రాగి పనికి రాగి, కర్ర పనికి కర్రనికి. ఇందిరా అసలు 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి సంపాదించిందంతా అలాగిచ్చాడు. ఎందుకంటే అతని కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ లేని కర్కోటకుడు, దుర్మార్గుడు కాబట్టి. కన్న కొడుకు ఇండి తనని పదవిచ్యుతిని చేసి సింహాసనం కోసం, అధికారం కోసం తనని చంపడానికి అడవుల్లో తరిమి 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 మధ్యలో దేవుని చేత పట్టబడి చంపబడిపోయిన అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఏమని నడిచాడు? అయ్యో నా కొడుక, నీకు బదులు నేను చచ్చిపోతే ఎంత బాగుండేది. పిచ్చోళ్ళకి ఏడిచాడు. దావీదు అబ్షాలోము కోసం ఏడుస్తుంటే అందరూ కోపం వచ్చిందంట. చివరికి యోవాబు కోప్పడ్డాడు. ఆడి కోసం పెడతా పద్దాక మేమందరం కాదా అని లేపాల్సి వచ్చింది. పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉన్న వ్యక్తి అండి దావీదు. తనను చంపడానికి ప్రయాసపడి వెంటాడిన కొడుకు చచ్చిపోతే, అయ్యో కొడుక నేను చచ్చిపోతే బాగుండేదిరా, నా ఈశ్వస్కు నువ్వు పిల్లలంటే అంత ప్రేమ, కానీ దేవుడు అంటే అంతకన్నా కొన్ని 100 రెట్ల ప్రేమ.
ప్రేమ లేనోడు కర్కోటకుడు, మనసు లేనోడు కాదండి దావీదు. పిచ్చి ప్రేమ అండి ఫ్యామిలీ. కానీ ఇదంతా కేజీ అయితే దేవుని మీద ఉన్న ప్రేమ టన్ను అంత ఉంటుంది వ్యత్యాసం ఆయనకి. అందరూ నా ఫ్యామిలీ అనుకుంటే, అందరూ నా కుటుంబం అనుకుంటే అక్కడ దాకా పెద్ద పెద్ద ఎందుకండి. దేశంలో భద్రతను చూస్తున్న సైనికులు నా ఫ్యామిలీ టైం నాకు కావాలని వెళ్ళిపోతానంటే దేశం ఉంటుందా సార్? వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ మనకంటే త్యాగాలతో బతుకుతున్నారు కాబట్టి మనం ఉన్నాం ఈ రోజున. మరి దైవ సేవకుడు అంతకన్నా కాదా? నాకు పర్సనల్ టైం కావాలి, స్పేస్ కావాలి, ఫ్యామిలీ టైం కావాలంటే దేవుడిచ్చిన కొంచెం సమయం దాంట్లోనే సంతోషపడాలా, దాంట్లోనే న్యాయం చేయాలా, దాంట్లోనే బాధ్యతగా ఉండాలా, దాంట్లోనే నమ్మకంగా ఉండాలా. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎక్కువ సమయం గడపాలి. తుచ్చమైన శరీర సంబంధమైనవి ఏమున్నది రేపు కాకపోతే ఎల్లుండైనా మహిమలో, పరిశుద్ధతలో అందరం ఒక చోట ఉంటాం. యుగయుగాలు కలిసి గడుపుతాం. ఇక్కడ నీ పారికని పట్టుకొని నువ్వు ఆర్కే బీచ్లో ఒకవేళ నీ భార్య చేయబట్టుకుని రోజంతా నడవపోయినా ఒక దినాన మహిమలో పరలోకము ఇండ్లుగా కొత్త భూమి వాకిలిగా దర్జా తిరిగి మూమెంట్ వస్తుంది. యేసు రక్తమే. హల్లెలూయా. మన కొరకు దాచబడి ఉన్న స్వాస్థ్యములు చాలా గొప్పవి కదా. దాని ముందు మనం త్యాగం చేసేవి ఏమంత విశేషమైనవి కాదు కదా. భక్తులందరికీ కుటుంబాలు లేవా? వాళ్ళందరూ ఎట్లా బ్రతికారు మరి? భార్యలు భర్తలు అర్థం చేసుకోవాల్సిన వాక్యాలు ఇవన్నీ. నోవహు కుటుంబంలో కొడుకులకు పెళ్లి చేశాడు. పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు యవ్వన కాలంలో యవ్వన శరీరముతో భార్యలతో భర్తలతో ఉంటున్న ఆ యవ్వన కాలంలోనే ఓడ నిర్మాణం చేయమనే దర్శనం దేవుడిచ్చారు. భూమి మీద ఎవ్వరు వాళ్ళకి సహకారం చేయలేదు, అందరు ఎగతాళి చేశారు. ఈ ఎనమండుగురే కష్టపడ్డారు. ఈ ఎనమండుగురిలో పెద్దోళ్ళు ఇద్దరు కష్టపడే వయసు కాదు, కొద్ది గొప్ప వాళ్ళు నడిపింపు, వారి దర్శనం మేరకు పనిచేయాలి. అమ్మగారు బహుశా 7గురికి ఆహారం సిద్ధపరిచే పనే సరిపోయి ఉంటుంది 3 పూట్ల. నాన్నగారికి తన దర్శనం ఎగ్జిక్యూటివే సరిపోతుంది. ఈ 6గురే ఎక్కువ వర్క్ చేసి ఉండాలి. ఏ 6గురు? 3 కొడుకులు, కోడళ్ళు. నాకు చాలా ఇష్టమైన అద్భుతం, ఆశ్చర్యం అనిపించే వాక్యం. అప్పటికి ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, క్రమాలు ఏమీ లేవు. ఆ కాలంలోనే 100 సంవత్సరాలు కలిసి పనిచేశారనండి. భర్త ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు, భర్త ఎక్కడో కువైట్లో ఉన్నాడు, భార్య ఎక్కడ ఒక్క చోటే, ఒక్కింట్లోనే, ఒక్క దగ్గరే. జాబ్ కూడా ఇద్దరు కలిసి పని చేయటమే. అది కూడా ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాలు పనిచేశారు. 100 సంవత్సరాలు యవ్వన కాలంలో ఆరంభించి 100 సంవత్సరాల పాటు ఒకే పని ఒకే చోట ప్రతిరోజు కలిసి పని చేశారట. కానీ వాళ్ళు ఎప్పుడూ ఒకటవ్వలేదంట. మాకు పెళ్ళయింది, ఈ ఓడ నిర్మాణములో పాలు పంపులు పొందటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అనుకున్నారు. మీకు పనులు దొరక్క మమ్మల్ని పెళ్లి చేసుకున్నారా అని వాళ్ళు ఎప్పుడు అనలేదు. మీకు ఎవరు దొరక్క ఊరికినే పని చేసి పెట్టే వాళ్ళంగా మేము దొరికి మమ్మల్ని ఎట్టు చేశారు అని అనలేదు. ఈ ఓడ నిర్మాణములో దేవుడు మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని బాధ్యత కలిగి అసలు ఈ పని కొరకే మాకు వివాహం అయిందా అన్నంతగా అప్పగించుకొని కదా 100 సంవత్సరాలు తమ యవ్వన దేహాలతో భర్త భార్య ఉంటే చూస్తూ వాళ్ళ యొక్క శరీరం అమ్మకుండా ఒక్క దర్శనం కోసం పనిచేశారు.